అంతా నా ఇష్టం, నేనేదనుకుంటే అదే చేస్తా. నా మాటే శాసనం అంటే నడవది. ఈడ నువ్వు ఒక్కనివే లేవు, నువ్వు చెప్పినట్టు కాదు మేం చెప్పినట్టే నువ్వు వినాలే అని మస్తు క్లాసు వీకిర్రు. ముఖం గింతంత అయిందట. ఎవరిదో తెలవాలంటే ఈ వార్త చూడుర్రి. కర్రు కాల్చి వాత పెట్టినట్టు అయింది, ఈపు విమానం మూత మోగినట్టు అయింది, పేగులు మెడలేసుకున్నట్టు అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం కావాలో గదే అయిందుల్లా. కాంగ్రెస్ పెద్ద మనుషులు ఢిల్లీకి పిలిచి మరి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పంపించిర్రు. అసలు నువ్వేమనుకుంటున్నావు? అంత నీ ఇష్టమేనా? ఎవరిని అడిగి వేస్తున్నావు, ఎవరికి చెప్పి వేస్తున్నావు అని కోపమయ్యారు. హైదరాబాద్ లో ఇళ్లను ఎవరిని అడిగి కూలగొట్టినావు? నీ వంటెద్దు పోకడలు పార్టీల నడువయ్యని గట్టిగా చెప్పిరట. మేమేమో ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. జేసీబీలకు వ్యతిరేకంగా మేము మాట్లాడుతుంటే నువ్వు హైదరాబాద్ లో జేసీబీలతో పేదల ఇండ్లు కూలగొడతావా అని రాహుల్ గాంధీ రేవంత్ సార్ను పొట్టు పొట్టు తిట్టిందట. ఇది కాంగ్రెస్ పార్టీ, నీ ఇష్టం వచ్చినట్టు ఒంటెద్దు పోకడలకు పోతనంటే కుదరదు. ఇప్పటి సంది నువ్వు సొంతంగా ఏది చేసుడు లేదు. ఏదున్న పార్టీల పెద్దోళ్ళని అడగాని ఎక్కడికక్కడ రూల్స్ పెట్టిరట. కేసీ వేణుగోపాల్ ని అడిగి చేయి ఏం చేసినా అని మొట్టికాయలేసిరట. రేవంత్ రెడ్డి మీద ఇప్పటికే సీనియర్లు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు అయిండ్రు. ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు చేసుడుతోటి తెలంగాణలో పార్టీకి బాగానే డామేజ్ అవుతున్నది. ఇవన్నీ చూసి రేవంత్ సార్ కు మా సినిమా లెవెల్లో క్లాస్ వీకినట రాహుల్ గాంధీ. నువ్వు చేసే పనికి వేరే రాష్ట్రాలలో సుతం పార్టీ మీద దెబ్బ పడేటట్టు ఉన్నది. పార్టీ నీ ఒక్కడిది కాదు, దేశం అంతటా ఉంది. ఏం చేసినా జర కంట్రోల్ లో ఉండి చెయ్యి అని లెఫ్ట్ రైట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. నువ్వు సీఎం అయినా సరే సీనియర్ల కంటే ఎక్కువేం కాదని బుద్ధి చెప్పిందట. పాపం రేవంత్ వారు ఎగేసుకుంటే ఢిల్లీకి పోయి చిన్న ముఖం చేసుకొని ఇంటి ముఖం పట్టిండు.